వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థుల సమావేశం. ఈవెంట్స్ లో క్వాలిఫై కాని వారిని సెలెక్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు. భర్త దాష్టికంతో అనారోగ్యానికి గురైన బాధిత మహిళను నన్నపనేని పరామర్శ. విశాఖలో జరిగిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న మృతిపై అనుమానం ఉందన్న రాజకుమారి. అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక స్వర్ణ రథోత్సవం. బంగారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8% విద్యార్థులు, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రేపు విడుదల కానుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు. దాదాపు 9,70,000 విద్యార్థులు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రాయడం జరిగింది. పరీక్షలు కూడా చాలా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జరిగింది. అలాగే మూల్యాంకనం కూడా నాణ్యతతో అతి శ్రద్ధ వహించి చేయడం జరిగింది. ఇప్పుడు నేను గౌరవనీయులైన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, సెక్రటరీ టు గవర్నమెంట్, వారు రిజల్ట్స్ విడుదల చేయవలసిందిగా, ముందు రిజల్ట్స్ స్టాటిస్టిక్స్ వారు చదువుతారు, ఆ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు, CD కూడా రిలీజ్ చేస్తారు, పాస్వర్డ్ కూడా ఇస్తారు. సో ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ సెక్రటరీ డాక్టర్ జనార్దన్ రెడ్డి టు కైండ్లీ రీడ్ అవుట్ ద రిజల్ట్స్. అందరికీ నమస్కారం. Intermediate Public Examinations March 2019. Total number of candidates regular 8,70,924. Total number of first year candidates appeared 4,52,653. Total number of first year candidates passed 2,70,575. First year pass percentage 59.8. Total number of second year candidates appeared 4,18,271. Total number of second year candidates passed 2,71,949. Second year pass percentage 65%. Total number of second year private candidates appeared 72,081. Total number of second year private candidates passed 18,365. Private candidates pass percentage is 25.8. First year boys passed 1,18,455, 53.14. First year girls passed 1,52,120, 62.2%. Second year boys passed 1,18,591, pass percentage is 58.2. Second year girls passed 1,53,358 and pass percentage is 71.5. In both first and second year, girls pass percentage is higher than the boys. Top and last districts in first year general course: Medchal topping with 76%, Rangareddy second with 71%, Medak with 29% at the last. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్స్ సెలక్షన్స్ విషయంలో సెన్సార్ చిప్ సిస్టమ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై డివైస్ ద్వారా ఇబ్బందులు పడుతున్నారని అభ్యర్థులు అంటున్నారని, ఈవెంట్స్లో క్వాలిఫై కాని వారిని సెలెక్ట్ చేస్తున్నారని అన్నారు. అవకతవకలపై ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు కోదండరాం, ఆర్ కృష్ణయ్య మద్దతుగా నిలిచారు. సెకండ్ కూడా ఇచ్చాడు. 2 రోజుల తర్వాత వస్తుంది, 2 రోజుల తర్వాత తీసుకోవాలి చెప్పి చెప్పారు. తర్వాత పర్ఫార్మెన్స్ షీట్ లో చూస్తే వాడు కొట్టిందేమో 135, వాడికి
ఆ టైంలో టైం అయితే తెలుసు కదా. 5 మీటర్స్ ఉంటే డిస్క్వాలిఫై అని వేశారు. మిగతా అన్ని లైట్ గా 126 హైట్ 6 ఇట్లా అన్ని లైట్ గా వేశారు. ఇదంతా జరిగిందని చెప్పేసి మన బోర్డు దగ్గరికి వచ్చారు. మేమందరం బోర్డు దగ్గరికి పోయి మా సమస్య అదనపు కట్నం కోసం భర్త దాష్టికంతో అనారోగ్యానికి గురైన బాధిత మహిళను ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పారు. మెరుగైన చికిత్స అందించేలా వైద్యులకు సూచించారు. విజయనగరంలో మహిళలపై జరిగిన దాడిని రాజకుమారి ఖండించారు. తల్లిదండ్రులు నేటి తరానికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. విశాఖలో జరిగిన రేవ్ పార్టీ ఉదంతాన్ని ఖండించిన ఆమె ఇలాంటి కార్యక్రమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది కాకుండా విజయనగరంలో కూడా అమ్మాయిని ప్రేమ పేరుతో ప్రేమించాలంట, పెళ్లి చేసుకుంటే బిగించి చంపేయడం. అలాగే మరో చోట జోన్సన్ అమ్మాయి లెక్చరర్ రూమ్లో మరణించి ఉందని చెప్పని మళ్ళీ రెండో రోజు మూడో రోజు కూడా వరుసగా కథనాలు రావడం వెంటనే మేమంతా ఈ సంఘటనలన్నీ కూడా ఒక డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది, ఒక చరిత్ర కలిగినటువంటి ఏరియా ఇది, మంచి మనసులో ఉన్నటువంటి ప్రాంతం. యాక్షన్లో కానీ లేకపోతే పట్లాట్లు కానీ జరగనటువంటి సౌమ్యంగా ఉండేటువంటి మనుషులు ఉండేటువంటి ప్రాంతం విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ మా అందరికీ ఎంతో గౌరవం. అందులో విశాఖపట్నం అంటే ఎంతో డెవలప్ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘటనలో ఉండే పెద్ద పాలకొండలో గుర్తుకొల్లాగా చాలా బాగా అనిపించింది. అలాగే రేవ్ పార్టీ అనేది కూడా జరిగింది. ఆ రేవ్ పార్టీ మూలంగా పిల్లలు మహిళలు అమ్మాయిలు వాళ్ళందరూ తీసుకురావడం, డ్రగ్స్ కూడా ఉపయోగించారని, అలాగే మద్యం బాటిల్స్ అవన్నీ కూడా శైర విహారం చేశారని, చాలా అసభ్యకరంగా వాళ్ళ విషయాలను చేశారని. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకా నేను ఎంక్వైరీ చేయలేదు. పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తుంది రమ్మన్నారు. మీరు కూడా అక్కడ రండి 12కి వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడాక అప్పుడు దాని గురించి ఆ రేవ్ పార్టీ గురించి జరిగించాలని మేము అప్పుడు అక్కడ మళ్ళీ నుంచి ఇక్కడ వరకు ఈ విషయం అయితే ఏంటంటే మానవత్వం అనేది మర్చిపోతున్నారు. మరి పశువుల్లాగా మృగాలుగా వ్యవహరిస్తారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు ఆలయం మాడవీధుల్లో బంగారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తన్మయత్వంతో అడుగడుగున స్వామివారికి హారతులు ఇచ్చారు. తిరుమలలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వసంతోత్సవాలలో భాగంగా జరుగుతున్న స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. భార్యతో కలిసి స్వామివారి రథాన్ని కాసేపు లాగారు. స్వామివారిని దర్శించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు త్రివిక్రమ్. పక్కన
సిద్దిపేట మెదక్ స్థానికుల సంస్థల ఎన్నికలు సన్నాహాలు స్థానిక పార్లమెంట్ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే సన్నాహాలు రాబోతున్నాయని అన్నారు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని, పార్టీల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదో విధంగా నామినేట్ పదవులు ఇచ్చి సముచిత న్యాయం కల్పిస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయం కోసం సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారి మీద ఈ దేవాలయం అత్యంత వైభవంగా నిర్మించడం అనేది నిజంగా చాలా సంతోషం. భక్తులకు కూడా అందరికీ మరి సౌకర్యవంతంగా దీన్ని నిర్మించినటువంటి ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఆ భగవంతుని నిండు ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బుర్గంపాడు మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు నత్తనడకన నడుస్తున్న ధాన్యం కొనుగోలును త్వరితగతిన కొనుగోలు చేయాలని సొసైటీ అధికారులను ఆదేశించారు. రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ 1 కింటా ధాన్యానికి 6 కేజీలు తరుగు తీస్తున్నారని వారు ఆవేదన చెందారు. దీని వలన మేము అధికంగా నష్టపోతున్నామని వారు తెలిపారు. కావున 1 కింటాకు 3 లేక 4 కేజీ తరుగు తీయాలని రైతులు కోరారు. ఈ క్రమంలో బూర్గంపాడు పహాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ నిర్మల, కార్యదర్శి సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి అబ్దుల్లా, ఎంపీపీ కైపు రోషిరెడ్డి, జెడ్పీటీసీ విజయగాంధీ, సర్పంచ్ స్వప్న, గోపిరెడ్డి, రమణారెడ్డి, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా బూర్గంపాడు మార్కెట్ చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి మార్కెట్. ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పంటల్లో ముఖ్యంగా మరి వరి ధాన్యం, అదేవిధంగా పత్తి, ఈ కాటన్ కూడా ప్రధానంగా ఇక్కడ పంటలు ఎక్కువ రైతులు పండించేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఎక్కడ పండినా పండకపోయినా కానీ బూర్గంపాడు మండలంలో మనకి పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల కంటే ముందే ఈ మార్కెట్కి ధాన్యం కానీ లేకపోతే కాటన్ కానీ ముందస్తుగా వస్తూ ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి నిర్లక్ష్యం వల్ల, అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల రైతులు బలైపోతూ ఉన్నారు. ఎందుకంటే ధాన్యం ముందు వస్తూ ఉంది, రైతాంగమేమో ధాన్యం పట్టుకొచ్చేసి మార్కెట్లో పడుకొని నెలల తరబడి ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలకి రైతులంతా కూడా ఆగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే గత సంవత్సరంలో కూడా బాగా తడిచిపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి అందరం చూసిరు. అంత మీడియా మిత్రులు అందరూ వచ్చారు, చూసినాం. ఆ రోజు పరిస్థితి అదే పరిస్థితి.
కానీ ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ వస్తే మరి అకాలంగా మళ్ళీ మొన్న కొద్ది వర్షం వచ్చింది కాబట్టి బతికి బయటపడ్డాం. అయినా ఇప్పటికైనా కానీ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని పట్టాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి తక్షణమే చేయకపోతే ఇప్పటికే సీఎం ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది, సీఎం గారి ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. తక్షణమే రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా ఎక్కడైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అధికారులకి కానీ సెక్రటరియట్కి ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షాన ఉంది. ఖచ్చితంగా మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పటికే రైతులకు కావాల్సినటువంటి ఏ అంశంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేనే లేదు అని చెప్పి సీరియస్గా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఉన్నటువంటి ప్రతి కింటాన్ని కూడా కొనుగోలు చేస్తాం. తప్పకుండా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తాం. ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తప్పకుండా వేటు తప్పదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, సీరియస్గా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కానీ జాగ్రత్త వహించాలి. రైతుల పక్షాన ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దని చెప్పేసి దయచేసి నేను జిల్లా యంత్రాంగానికి కూడా మరి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తప్పకుండా రైతుల పక్షాన అందరూ పనిచేయండి. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తా ఉన్నదో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తాం. సార్ ఒకటి గతంలో కూడా నాయకులు ఇలానే వచ్చారు, మీడియాకి చెప్పుకుంటుంటారు. ప్రతి సంవత్సరం రైతు ఇలా కుదేలైపోతుంది మార్కెట్లో. మీరు వచ్చారు పై ఆఫీసర్లు, మరి మీరు ఇచ్చిన భరోసా ఏంటి ఈరోజు? అంటే ఖచ్చితంగా 100% ఈ వారంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో పట్టేంత వరకు అవసరం అయితే నాలాంటి వాళ్ళు లేరు ఇప్పటి వరకు. నేనేంటి చూస్తారు మీరు, నేను నాకు కనుక తిక్కబుడితే ఇక్కడనే కూర్చుంటే ఇన్నే పడుకుంటాను, నేను మంచం వేసుకుని ఇక్కడనే పడుకుంటాను, ధాన్యం అయిపోయి ఇక్కడనే పడుకుంటాను. అవసరం కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావాల్సిందే. అనుకునే ముచ్చటే లేదు. రైతుల పక్షాన నిలబడతాం, ఖచ్చితంగా 100% నిలబడతాం. రైతుల పక్షాన అంత పత్రం నిలబడకపోతే మేము వాళ్ళకి భరోసా ఏంటండి ప్రభుత్వం. తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు వ్రాశారని ప్రధానోపాధ్యాయులు రామస్వామి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచినీటితో సహా అన్ని వసతులను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 30 మంది చొప్పున ఒక్కొక్క హాల్ కేటాయించామని ప్రధానోపాధ్యాయులు రామస్వామి తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి, మండల ఎన్నికల ఇన్ఛార్జి నామాల భిక్షపతి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లింగాల ఘనపురం మండలంలో మరి ముఖ్య కార్యకర్తల దశ కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు నోటీసులు వస్తున్న ఈ సందర్భంలో మొదటి దశ జరగబోతున్న ఈ లింగాల ఘనపురం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముఖ్య నాయకులందరూ కూడా పిలిచి సమన్వయంతో ముందుకెళ్లి ఈ లింగాల ఘనపురంలో మొత్తానికి స్టేషన్ ఘనపురం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క స్టేషన్ ఘనపురం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా నన్ను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న మరి కొత్త పాత కలయికతోటి 2001 నుంచి వెళ్ళి అదేవిధంగా మధ్యలో వచ్చిన వారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేసే అభిమానులందరినీ కూడా కలుపుకొని పోయి వారందరినీ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మేరకు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారికి తప్పనిసరిగా పార్టీ అవకాశం కల్పిస్తుంది. జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ తప్పనిసరిగా అవకాశం కల్పించి వారిని గెలిపించుకుంటారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహ సమావేశంలో భాగంగా ఈరోజు లింగాల ఘనపురం కేంద్రంలో లింగాల ఘనపురం మండల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులుగా మరి రాష్ట్ర వికలాంగుల శాఖ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మండల ఇన్ఛార్జిగా నామాల బుచ్చయ్య గారు రావడం జరిగింది.
ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారి ఆలోచనలో భాగంగా కారు కేసీఆర్ అనే నినాదంతో మరొకసారి స్థానిక ఎన్నికల బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 2 ఎలుగుబంటి పిల్లలను అటవీ శాఖ అధికారులు రక్షించారు. గురువారం ఉదయం ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్లో జరిగింది. 70 అడుగుల లోతున్న బావిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. 3 పొడవాటి నిచ్చెనలు వలలతో అటవీ సిబ్బంది బావిలోకి దిగి బల్లుకాపు కూనలను బయటకు తీశారు. రెండింటిని కొద్దిసేపు నీడలో ఉంచిన తర్వాత వాటికి పళ్లు తినిపించి అడవిలోకి పంపారు. సిబ్బంది చేతి నుంచి దిగగానే 2 ఎలుగుబంటి పిల్లలు పరుగులు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తల్లి ఎలుగుబంటి సమీపంలో సంచరిస్తున్నట్టు సమాచారం ఉండటంతో అటవీ సిబ్బంది మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు విజిలెన్స్ అధికారి సూర్యకుమారి తెలిపారు. ఎంఆర్పీపై అధికంగా వసూలు చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఎంఆర్పీపై అధికంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎంఆర్పీపై అధికంగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఎక్కడైనా ఎంఆర్పీపై అవకతవకలు జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. యాక్షన్ తీసుకున్నాను, పెనాల్టీ కూడా వేసాం. వాళ్ళకి మీకు శివరాత్రి రోజు 1 రూపీ ఎక్స్ట్రా తీసుకుంటానని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ షాప్స్ అన్నీ ఉంటాయి కానీ వాటి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. ఇప్పుడు ముద్దు నిద్రలో ఉన్నదంటే బాహాటంగా అందరూ తీసుకునే విషయం. అంటే ఎప్పుడో కానీ కేసులు కానీ అధికారులు లేకపోవడం, అధికారులు ఉన్న పట్టించుకోవడం అది లేదు. కానీ ప్రస్తుతం అయితే బాగా యాక్టివ్గా చేస్తున్నాం. కంట్రోలర్ దామోదర్ గారు, ఐజీ గారు వచ్చిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉన్నామండి. ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం, పెనాల్టీలు వేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా ఉన్నాం. ఈ మధ్య విజిలెన్స్ వార్తగా 2-3 రైడ్స్ కూడా చేసాం. ఏ ప్యాకేజ్ కాబట్టి ప్యాకెట్లో ఉన్న ప్రతిదీ కూడా యాక్ట్లోకి వస్తుందండి. ప్యాకెట్లో లేకపోతే యాక్ట్లో రాదు. వాళ్ళ ఆఫీస్లో ఉన్నాయని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్స్ ఎక్కువ మిస్ చేస్తున్నాం రెగ్యులర్గా. అది మనం ఈ విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కలిపి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామండి. ఇప్పుడు మనకి ఈ బీచ్ రోడ్లో కానీ లేకపోతే మిగతా ప్రదేశాల్లో కానీ ఈ ఐస్ క్రీమ్ వెండింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో, ఈ పుష్ కార్ట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు చాలా వరకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారని, ఐస్ క్రీమ్ పైన 5 రూపీస్ అని, కొన్నిసార్లు 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారని చెప్పి మనకి చాలా కంప్లైంట్స్ అవి వస్తూ ఉన్నాయి. అండ్ ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్పీ పైన మనం 1 పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజల్లో అవేర్నెస్ చాలా అవసరం. అండ్ దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ప్రజలు ఫేస్ చేస్తే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం వైజాగ్ వరకు మాట్లాడుతున్నాం. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి మన దగ్గర మనోహర్ గారు, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్లో 109% ఓట్లు పోలవడం దారుణమైన విషయమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ సీఈఓ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో వర్ల రామయ్య మాట్లాడుతూ కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్లో 703 ఓట్లున్నాయి. అందులో పురుషుల ఓట్లు 366 అని చెప్పారు. కానీ పురుషుల ఓట్లు 370 పోలయ్యాయని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంలో ఎంత ఘోరంగా విఫలమైన ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూ చూడలేదు. ఎంత నిర్లిప్తతగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ గతంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ రోజున 2 కంప్లైంట్స్ ఇచ్చాం. 2 కంప్లైంట్స్ కూడా సీరియస్ కంప్లైంట్స్. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ 2 ఈవీఎంలు అంటే
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు 2 ఆ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన 24 అవర్స్ ఆయనతోటే పెట్టుకున్నారు. ఆయన తర్వాత వచ్చి నాకు బాగా నిద్ర పట్టింది, అందుకని సకాలంలో రాలేదని మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏమిటిది? హౌ కెన్ అన్ ఆర్ఓ టేక్ ఈవీఎంస్ టు హిస్ రెసిడెన్స్? ఆయన ఇంటికి ఎలా తీసుకెళ్తాడు? ఇంటికి తీసుకెళ్ళిన ఈవీఎంస్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా అని, ఇంటాక్ట్గా ఉన్నాయా లేదని ఎలా తెలుస్తుంది మనకి? దేవిబాబు చౌదరి రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్మ పాల్ చేస్తున్న ప్రచారాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్వేషాలు రేపి మనోభావాల్ని దెబ్బతీస్తే వర్మను పాల్ను ప్రజలు వదలరని దేవిబాబు చౌదరి మీడియాతో తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ దేవిబాబు చౌదరి. ఈ రామ్ గోపాల్ వర్మ మీద నేను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చా. కంప్లైంట్ ఇవ్వడానికి కారణం వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ కోడికత్తు పార్టీ, దొంగల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండవ వేసినట్టు వాళ్ళు కొన్ని ఫోటోలు పెట్టారు. అది మా మనోభావాల్ని రెచ్చగొట్టినట్టు ఉంది. వీడివివి సత్యనారాయణ గారు, ఈయన తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెం గ్రామం అతని నేటివ్ ప్లేస్. ఈయన ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఈయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశం కోసం 7 సెంటర్లు ఏర్పాటు చేశారు. 1800 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీస్ నియామకాలలో RFID విధానంతో నష్టపోయిన అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసి పలువురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థుల సమావేశం. ఈవెంట్స్ లో క్వాలిఫై కాని వారిని సెలెక్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు. భర్త దాష్టికంతో అనారోగ్యానికి గురైన బాధిత మహిళను నన్నపనేని పరామర్శ. విశాఖలో జరిగిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న మృతిపై అనుమానం ఉందన్న రాజకుమారి. అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక స్వర్ణ రథోత్సవం. బంగారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.